హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ ఆర్గనైజేషన్ జెన్పాక్ట్ నుంచి తెలుగు భాష చదవడం రాయడం వచ్చి, అలాగే ఇంగ్లీష్ భాష చదవడం రాయడం వచ్చినటువంటి వారికి చాలా మంచి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. మీకు ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు. మీరు 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా పొందవచ్చు. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయడం ద్వారా 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగే మీరు ఇక్కడ బ్యాచ్ కోర్సెస్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించిన ప్రాక్టీస్ కోర్సులో, అలాగే ఏపీ హైకోర్టుకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ఎగ్జామినర్ యొక్క మాక్ టెస్ట్ సిరీస్లో పార్టిసిపేట్ చేసి ఫ్రీగా స్కాలర్షిప్స్ పొందవచ్చు. అలాగే గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ద్వారా కూడా మీరు స్కాలర్షిప్స్ అయితే పొందవచ్చు. తెలంగాణ స్పెషల్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారు, ఇందులో జాయిన్ అవ్వచ్చు. వీక్లీ కరెంట్ అఫైర్స్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు క్లాసెస్ అనేవి వినవచ్చు. సో ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయండి. సో ఇది తీసుకోవడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది. సో మీరు 1 మంత్ కానీ 3 మంత్స్ కానీ దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ అయినటువంటి జెన్పాక్ట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాసెస్ అసోసియేట్కి సంబంధించి కంటెంట్ మోడరేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు కంటెంట్ మోడరేషన్ అనేది తెలుగులో అలాగే ఇంగ్లీష్లో చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మనకి ఇచ్చినటువంటి డీటెయిల్స్లో మెన్షన్ చేసింది ఏంటంటే, మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి దీనికి సంబంధించి ఇంగ్లీష్ భాష అలాగే తెలుగు భాషలో మీరు చదవడం రాయడం వచ్చినట్లయితే అప్లై చేయొచ్చు. మీకు గనక పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నట్లయితే ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు డిగ్రీ చేసి ఆ తర్వాత పీజీ కూడా చేసినట్లయితే, అది పీజీ ఏదైనా కూడా కావచ్చు, మీరు పీజీ చేసినట్లయితే మీకు ఇంకా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎఫెక్టివ్ ప్రోబింగ్ స్కిల్స్ అండ్ అనలైజింగ్ ఆర్ అండర్స్టాండింగ్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఆన్ ఏ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంక్లూడింగ్ వీకెండ్ షిఫ్ట్ వర్క్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ప్రైమరీ లొకేషన్ వచ్చేసి ఇండియా, హైదరాబాద్ అని చెప్పేసి కూడా జాబ్ లొకేషన్ గురించి మెన్షన్ చేశారు. ఫుల్ టైం కింద వర్క్ చేయాల్సి ఉంటుంది. బ్యాచిలర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్ డిగ్రీ ఉన్నటువంటి వారు మినిమం ఆ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆన్ పోస్టింగ్ డేట్ వచ్చేసి ఆన్ గోయింగ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి అప్లికేషన్ పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అయితే వారు పిలిచినప్పుడు వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకి ఈ వెబ్సైట్లో ఈ నెల 13వ తేదీన మనకు అప్డేట్ చేసినట్లుగా కూడా ఇక్కడ టైంతో సహా మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ జాబ్కి సంబంధించినటువంటి రోల్ ఏంటనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, provide resolution to maintain standards of quality, review content and provide resolution based on ప్రిస్క్రైబ్డ్ గైడ్లైన్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. ఇంకా ప్రొవైడ్ ఇన్సైట్స్ టు హెల్ప్ ఇంప్రూవ్ ది సపోర్ట్ టు ది యూజర్స్, మెయింటైన్ ఏ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రాసెస్ అండ్ పాలసీస్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ప్రొవైడ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ టు అవర్ కస్టమర్స్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో కంటెంట్ మోడరేషన్ అనమాట. సో కంటెంట్కి సంబంధించి కంటెంట్ రిలేటెడ్ వర్క్ అయితే మనకి ఇక్కడ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ కూడా ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ మీకు 20,000 ప్లస్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. వీటిని మీరు ఐ యాక్సెప్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఫర్దర్ స్టెప్లోనికి మిమ్మల్ని ఈ విధంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఆల్రెడీ ఈ యొక్క జెన్పాక్ట్ అనేటువంటి యొక్క వెబ్సైట్లో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి
దీనికి సంబంధించి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంతవరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే ఈ సైట్లో రిజిస్టర్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో న్యూ రిజిస్ట్రేషన్కి సంబంధించి యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే మీ యొక్క పాస్వర్డ్ని రీఎంటర్ చేసి ఈమెయిల్ అడ్రస్ ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ 4 స్టెప్స్లో మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో మీకు ఇక్కడ క్రియేట్ యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మీకు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, అలాగే మీకు సంబంధించి వర్ యూ ఎవర్ ఎంప్లాయిడ్ బై జెన్పాక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ఒకవేళ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎంప్లాయీ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నో అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు దీనికి సంబంధించి 0 అనేటువంటి నెంబర్ని మీరు యాడ్ చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి హెల్ప్ అక్కడ క్వశ్చన్ మార్క్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏమైనా ఉంటే అది మీరు ఇక్కడ యాడ్ చేయొచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాదు, బట్ మీరు అప్లై సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో మీరు ఆ పర్టికులర్ ఏ ఏరియాలో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మీ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఇండియా అని చెప్పేసి. తర్వాత మీకు తెలిసినటువంటి వచ్చినటువంటి లాంగ్వేజెస్ ఖచ్చితంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో మనకి తెలుగు కూడా భాష అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఇక్కడ తెలుగు ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు తెలుగు భాష అనేది వస్తుంది, ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మనకి తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి, అలాగే ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చి ఉండాలి అని చెప్పేసి రిక్రూట్మెంట్కి సంబంధించి కండిషన్ పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 భాషలు వచ్చు అన్నట్లుగా మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఆ భాషకి సంబంధించి మీరు బిగినరా లేకపోతే దీనికి సంబంధించి అడ్వాన్స్డా, ప్రొఫిషియంటా అని చెప్పేసి అడుగుతున్నారు. మనం అందరం కూడా ఆ లాంగ్వేజ్లో ప్రొఫిషియంట్, ఎందుకంటే అది మన మదర్ టంగ్ కాబట్టి ఖచ్చితంగా ప్రొఫిషియంట్ అనేటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లాంగ్వేజ్ 2 కింద ఇది మ్యాండేటరీ ఫీల్డ్ కాకపోయినా కూడా ఇంగ్లీష్ అనేటువంటి ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఏ విధంగా ఉందనేది మీరు దీనికి సంబంధించి మెన్షన్ చేయండి. ప్రొఫిషియంట్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఆ తర్వాత స్కిల్స్ విషయానికి వస్తే మీకున్నటువంటి స్కిల్స్ ఏంటి, ఓకే, కంటెంట్కి సంబంధించి మీకున్నటువంటి స్కిల్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే స్కిల్స్ అండ్ సబ్ స్కిల్ ఈజ్ డివైడెడ్ బై పైప్ సింబల్, హెన్స్ సెలెక్ట్ అకార్డింగ్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి సెలెక్ట్ చేసుకునేటువంటి ఆప్షన్ కూడా ఉంటుందని మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి ప్రొఫిషియన్సీ ఏంటి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్లోనికి మీరు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా మీరు 4 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్ చేసుకొని ఫైనల్గా సబ్మిట్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిన తర్వాత జెన్పాక్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. త్రూ మెయిల్ ద్వారా లేదా త్రూ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో ఎవరు కూడా డిలే చేయొద్దు. తెలుగు భాషలోనే కంటెంట్ మోడరేషన్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కాబట్టి ఎవరు కూడా ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. చాలామంది మేము అప్లికేషన్స్ పెడుతున్నాం కానీ మాకు ఎటువంటి ఆన్సర్స్ అయితే రావట్లేదు పర్టికులర్ ఆర్గనైజేషన్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. కొన్ని వేలల్లో అప్లికేషన్స్ అయితే కంపెనీకి వెళ్తున్నాయి. వాళ్ళకు ఉండేది తక్కువ రిక్వైర్మెంట్ అయినప్పటికీ కూడా వేలల్లో అప్లికేషన్స్ వచ్చేసరికి కొంతమందిని తీసుకొని మిగిలినటువంటి అప్లికేషన్స్ని ఆ విధంగా హోల్డ్లో పెడతారు. అందువల్ల చాలామందికి కాల్స్ కానీ రిప్లైస్ కానీ వచ్చే ఛాన్స్ అయితే తక్కువగా ఉంటుంది. మీరు ఎంత ఫాస్ట్గా అప్లై చేస్తే అంత త్వరగా వారికి అప్లికేషన్ అయితే రీచ్ అవుతుంది. కాబట్టి మీరు త్వరగా అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు యూజ్ అయ్యే 100% ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందిస్తున్నాను. మీరు ఒక సపోర్ట్ అయితే చేయండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.